సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాళ్ళు మీరు చెప్పాలి. అవునా చేస్తున్నారా లేదా? నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు. నేను మాట్లాడిన విషయాలు పెడతారు. నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు. అలాంటి మ్యానిపులేట్ చేసేవాళ్ళు రేపు మీ రికార్డ్స్ అన్ని మ్యానిపులేట్ చేస్తే మీరేమవుతారని అడుగుతున్నా. నేను అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు. నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను ఒకటే సవాలు విసురుతున్నా. మీ జిల్లాలో ఒంటెమిట్టలో ఒక చేనేత కార్మికుడు భూమి నీ కార్యకర్త ఆన్లైన్లో రికార్డు మార్చేశాడు. తిరిగాడు, తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చుకుని పని కాకపోతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విన్నాక భార్య కూతురు విషం దాగి చనిపోయారు. ఒకే అమ్మాయి మిగిలింది. దిక్కులేదా అమ్మాయికి. నేను కనికరించి నా నోటీస్కి వస్తే ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి నీ కార్యకర్త చేశాడు, రికార్డ్స్ మార్చాడు. రేపు గ్యారంటీ ఏంటి రికార్డ్స్ మార్చవని? నీ కార్యకర్తలు నా రికార్డు మార్చొచ్చు, మీ కార్యకర్తలు మీ రికార్డులు మార్చొచ్చు, మన తలరాతలు మార్చేస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు, మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది వెళ్లారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోనే అమరావతిలోనే కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిగా సత్తా ఉంది. తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి. వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు 45 సంవత్సరాలుగా. నేను కూడా ఈరోజు తెలుగు జాతిని నిలబెట్టాను. హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాను. ఐటీ ప్రమోట్ చేసి తెలుగు వారిని ప్రపంచం అంతా పంపించాను. మొన్న తమ్ముళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, మీ అందరూ చూశారు. ఆ రోజు నేను చూస్తే గుంటూరులో ఈ రోజు ఏ విధంగా అయితే బయట వచ్చారో, కట్టలు తెచ్చుకొని భయపడకుండా బయట వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు, ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు, ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకు రావాలి. వారం రోజులే టైము. ఈరోజు మొదటి తారీఖు అయిపోయింది, 13వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి. 12 రోజుల టైం ఉంది. ఆ అమ్మాయిని చూశారు. ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని, ఎల్లో శారీ కట్టుకొని 2 వేళ్లు చూపిస్తూ ఆ తండ్రి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్తున్నాడు.
ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడొస్తున్నాయి. అయితే అది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? మీరంతా 13వ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజీ పెట్టుకొని వచ్చారు. గులకరాళ్ళు దిగలే పాపం అందరికీ. గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళపైన నేరం వేసే వ్యక్తులు. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దూకేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు కాపాడాలి, ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం. అందుకే ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకొక విషయం ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క, రెండో పక్క జన సైనికులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలి, అప్పుడే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కలిసి సూపర్ 6 తీసుకొచ్చాం. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి అనేక విషయాలు తీసుకొచ్చి మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ స్థానిక సమస్యలకు వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను చెప్పలేకపోతున్నాను. ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మేమిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఒక్కసారి మీరు చదువుకోండి. అన్ని వర్గాలకు ఇచ్చాం. ఇంకో పక్క సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇప్పించడం సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 20 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తా, 4 లక్షల సంవత్సరానికి ఇస్తా. ఈ గుంటూరులోని ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోమ్ గాని ఐటీ టవర్లు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా, డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ ఇస్తా. మా తమ్ముళ్ల శక్తిని తెలివిని సమర్థవంతంగా ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తానని మీకు హామీ ఇస్తున్నా. పిల్లలందరినీ బాగా చదివిస్తాను. ఇతను అంటున్నాడు స్కూల్ బిల్డింగులకు రంగులు కొడితే అతను రంగులే వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగులు వేసుకుంటే చదువు వస్తున్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యా వ్యవస్థను నాశనం చేశారు, సాగునీటి వ్యవస్థను నాశనం చేశారు, ఆరోగ్య వ్యవస్థను నాశనం చేశారు. అందుకే నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నా మీ అందరికీ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇచ్చి ప్రతి కుటుంబం ఎక్కడైనా సరే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మీరు వైద్యం చేసుకునే ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు జ్ఞాపకం వస్తారు గుట్కా వ్యాపారం అంటే? ముస్తఫా అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిది? ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు? మాఫియా నాయకుడు ఎవరు? ఇతను అనుచరులా పనిచేస్తారు.
కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు. ఎంత తెలివి తమ్ముళ్ళు, ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాలను కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా. ఇంకో పక్క వక్ఫ్ బోర్డులో పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ఆ ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా, వక్ఫ్ బోర్డుకి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆటో నగర్ లో 8,000 కబ్జా చేశాడు. ఇన్నర్ రంగ్ రోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా పెట్టాడు. ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్గా తిరిగాడని దొంగతనం దొంగతనం అని నేరం వేసి చిత్రహింసలు పెట్టాడు. డే వస్తుంది, రోజు వస్తుంది, మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీలోకి వస్తున్నారు. ఒక మహిళ, మంచి యువతి, భవిష్యత్తుండే ఆడబిడ్డ, తప్పకుండా ఆదరిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా 2 నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ఉంది. ఓకే, టైం తక్కువ ఉంది. ఓన్లీ 1 మినిట్ టైం ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరే నా సైన్యం. రేపటి నుంచి మీరే వారం రోజులు పనిచేస్తున్నారు. 13 వరకు మళ్లీ ఓటింగ్ వచ్చినప్పుడు ఎండ్ ఉందనో లేకుంటే పర్వాలేదు అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. మీ అందరి బాధ్యత అభ్యర్థులు గెలిపించండి. ఒక పక్క చంద్రశేఖర్ గారిని ఎంపీగా, ఇంకో పక్క ఈస్ట్ ఎమ్మెల్యేగా, నజీర్ గారిని ఈస్ట్ ఎమ్మెల్యేగా, అదే మరి వెస్ట్ ఎమ్మెల్యేగా మాధవిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.